హలో ఆల్, నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ అరోరా ఐఏఎస్ అండ్ కాకర్ల అకాడమీ. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో రేపు 25వ తారీఖున ఫిబ్రవరి 25న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరగబోతున్నటువంటి విషయం మనందరికీ విదితమే. అయితే అదే రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ మెయిన్స్ ఎగ్జామినేషన్, జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఎగ్జామినేషన్ కూడా అదే రోజున జరగబోతుంది. దీన్ని బేస్ చేసుకొని చాలామంది అభ్యర్థులు అదే రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రాస్తూ ఉన్నాం కాబట్టి ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది అభ్యర్థులు ఒక అభ్యర్థాన్ని లేవనెత్తారు. అయితే ఈ విషయాన్ని కన్సిడర్ చేసినటువంటి ఏపీపీఎస్సీ మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ చేయడానికి బదులుగా ఆ రోజు ఎవరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నారో వాళ్ళు ఒక మెయిల్ కనుక మాకు పెడితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళు ఏపీపీఎస్సీకి వాళ్ళ హాల్ టికెట్తో కూడినటువంటి ఒక మెయిల్, రిక్వెస్టెడ్ మెయిల్ పెడితే మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రిక్వెస్ట్ చేస్తాము, సో మీరు ఆదివారం రాయాల్సినటువంటి ఆ పరీక్షను ఇంకొక తారీఖుకు మార్చమని రిక్వెస్ట్ చేస్తాము అని ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ఒక సూచన ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే 25వ తారీఖున, అంటే నేను చెప్తున్నటువంటి ఈ సమాచారాన్ని మీరు ఫాలో అవ్వాలి. ఎవరైతే ఫిబ్రవరి 25న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నారో, అలా రాయడం వల్ల రెండు పరీక్షలు ఏపీపీఎస్సీ గ్రూప్ 2ని వదులుకొని క్లర్క్ రాయాలా, లేకపోతే క్లర్క్ను వదులుకొని ఏపీ గ్రూప్ 2 రాయాలన్నా అని ఆందోళనలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నారో వాళ్ళు ఏపీపీఎస్సీ, ఈ మెయిల్ ఐడి కూడా చెప్తాను చూడండి, ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్ @gmail.com, APPSCHelpDesk@gmail.com. అన్నీ కూడా స్మాల్ లెటర్సే, అన్నీ కూడా కంటిన్యూస్గా ఉంటాయి, ఎక్కడ స్పేస్ ఉండదు. APPSCHelpDesk@gmail.com అనే ఈ మెయిల్ ఐడికి ఎప్పటిలోగా 19th ఫిబ్రవరి, అంటే సోమవారం ఫిబ్రవరి 19th midnightలోగా మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఏమని మెయిల్ చేయాలి? సో మీరు ఏమని మెయిల్ చేయాలంటే, మెయిల్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్లో ఏం పెట్టాలో కూడా నేను చెప్తాను. సబ్జెక్ట్లో మీరు అక్కడ సబ్జెక్టులో రిక్వెస్టింగ్ ఏపీపీఎస్సీ టు రిక్వెస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు అలాట్ different date for appearing State Bank of India clerk junior associates అని ఫుల్ స్టాప్ పెట్టి ఆ తర్వాత బాడీ పారాగ్రాఫ్లో హలో సార్ ఆర్ మేడం ఆర్ నమస్తే సార్ ఆర్ మేడం, as I have been appearing for State Bank of India clerk junior associates examination and on the same day I am also willing to appear APPSC group 2 examination. That's why I have been requesting you to please request State Bank of India to allot a different date to appear for State Bank of India clerk examination. థ్యాంక్ యూ అని చెప్పి మీ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆ జూనియర్ అసోసియేట్స్ ఏదైతే హాల్ టికెట్ ఉందో ఆ హాల్ టికెట్ని నీట్గా ఫోటో తీసి దాన్ని క్రాప్ చేసి ఆ హాల్ టికెట్ని అటాచ్ చేయండి. ఎప్పటిలోగా చేయాలి? ఈరోజు, అంటే సోమవారం 19వ తారీఖు midnight లోపల చేయాలి. ఇప్పటిదాకా కేవలం 10 మందే అలా మెన్షన్ చేశారంట, 10 మంది మాత్రమే అలా మెయిల్ చేశారంట. మిగతా వాళ్ళు ఎవరైతే రేపు ఫిబ్రవరి 25వ తారీఖున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఎగ్జామినేషన్ని రాస్తూ ఉన్నారో అభ్యర్థులందరూ కూడా వాళ్ళకు వేరే డేట్ని అలొకేట్ చేయమని ఏపీపీఎస్సీని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆల్ రైట్, I wish you all the best.